పరకామణిలో 100 కోట్ల రూపాయలు, అది ఫారిన్ కరెన్సీ, ఒక వ్యక్తి దోచేశాడనే వార్తే చాలా ఆశ్చర్యకరంగా బాధాకరంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. దొంగతనం 29/4/2023 రాత్రి 11 గంటలకి ఆనాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 19/2023 సెక్షన్స్ 379, 381 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. అంత పెద్ద కేసు, తిరుపతిలో డైజెస్ట్ కాదు, అటు 100 కోట్లు తినేసిన కేసుని ఒక విజిలెన్స్ అధికారి పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో, ఏ విధంగా ఆ కేసుని మరి చర్యలు తీసుకుందో ఆలోచన చేస్తే నిజంగా అసలు ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేసే పనా, లేకపోతే దోపిడీ కుట్రలు చేసే ముఠా చేసే పనా అనేది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను 100 కోట్లు దొంగతనం చేసిన ముద్దాయిని కేవలం 41A నోటీస్ ఇచ్చేసి స్టేషన్ లో కనీసం ఒక 10 రోజులు కూడా ఎంక్వైరీ కోసం రమ్మనుకోకుండా చక్కగా పోలీస్ స్టేషన్ కి దొరగారిని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి కేవలం ఏదో విచారణ పేరుతో అన్ని మర్యాదలు చేసి పంపించారంటే అసలు నిజంగా ఏమి ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను 100 కోట్లు ఫారిన్ కరెన్సీ, దీంట్లో ఫారిన్ కరెన్సీ రూల్స్ ఉంటాయి. అసలు దీనికి మూలాలు ఎక్కడున్నాయి, దీని వెనకే ఎవరున్నారు, ఎవరి సహకారంతో, ఎవరి ఆసరాతో, ఎవరి బలంతో ఇంత దారుణానికి ఆ రవికుమార్ అనే వ్యక్తి ఒడిగట్టాడనేది ఎంక్వైరీ చేయకోకుండా ఒక నెలలోనే 29/4/2023 కేసు ఫైల్ చేస్తే 31/5/2023 తిరుపతి 2వ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్షీట్ వేసేశారు. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. జూన్ 1, 2023 ఫిర్యాది సతీష్ కుమార్ ముద్దాయి రవికుమార్తో కలిసి కోర్టుకు వెళ్ళి ఈ కేసు రాజీ పడుతున్నామని జాయింట్ మెమో ఇచ్చారు. అసలు వీళ్ళు సతీష్ కుమార్ ఎవరు రాజీ పడటానికి? 100 కోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసు. దీనికి సతీష్ కుమార్ ఎవడు రాజీ పడటానికి? వాడిని సొంత ఆస్తా, లేకపోతే ఇప్పుడు పదే పదే మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి గారు ఆస్తా ఇది? రాజీ పడి సరిపోనీలే అని చెప్పేసి రాజీ పడటానికి? దీన్ని మనోభావాలకు సంబంధించిన విషయం. భక్తులు ఇచ్చిన కానుకలు వైసీపీ నాయకుల ఆస్తులో లేకపోతే సతీష్ కుమార్ ఆస్తిలో కాదు ఇది. దానికి ఒక 14.5 కోట్ల రూపాయలతో రవికుమార్కి సంబంధించిన ఆస్తుల్ని టీటీడీకి రాసిచ్చేసి ఆ 100 కోట్ల దోపిడీని మాఫీ చేస్తానికి ప్రయత్నం చేశారంటే ఇంతకంటే దారుణం ఒక ప్రభుత్వం చేయగలదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను అది కూడా బోర్డు మీద దీంట్లో ఏం రాశారు? రవికుమార్ గారు టీటీడీకి దానం చేసిన ఆస్తి అని చెప్పి రాశారు. ఏంటి దీని వెనకాలంతా కూడా ఉన్న తతంగం ఏంటో ప్రజలంతా కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను.